ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు త్వరలో రాని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినం మనందరం కూడా దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నాం. ఆయన ఎంత స్తుతించినా ఎంత గణపరిచినా అది తక్కువే. నాకు తెలిసి నేను కొన్ని వందల మందికి లేదంటే వేల మందికి చెప్పుంటాను, మనిషి తనకేదైతే అవసరమో, ఏదైతే నీడ్ అంటే అది లేకపోతే మనిషి బ్రతకలేడు, దాని గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు అనే విషయాన్ని కూడా మనిషి మర్చిపోతున్నాడు. మర్చిపోయి సొంత ఆలోచనలతో ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతూ ఈ యొక్క జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే ఏం కావాలి? నీకు ప్రాణం ఉండాలి కదా, అంతేనా? ప్రాణం ఉండాలి. ఆ ప్రాణం ఇచ్చేది ఎవరు? దేవుడే, యేసు ప్రభువే. అది ఎంతకాలం ఉండాలో ఆయన నిర్ణయిస్తాడు. నువ్వెంత సంపాదించినా, ఎంత జ్ఞానం తెచ్చుకున్నా, ఈ లోకరీతిగా లేదంటే ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పొజిషన్కి వెళ్ళినా, ఒక్క సెకండ్ కూడా నీ జీవితాన్ని అది పెంచగలదా? పెంచలేదు. సో అది దేవుడే ఇవ్వగలడు. ఆ తర్వాత ఒకవేళ దేవుడు నీకు 100 సంవత్సరాలు జీవించే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అనుకోండి, మన 100 సంవత్సరాలు జీవించాలంటే నెక్స్ట్ ఏం కావాలి? నీకు ఆరోగ్యం కావాలి, అవునా? డబ్బులా లేకపోతే ఇంకేమన్నా? ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండి 100 సంవత్సరాలు జీవించాలి. మంచం మీద పడి ఇటు అనుకుంటా 100 సంవత్సరాలు ఉంటే ఏం లాభం? కోమాలో. ఆ ఆరోగ్యం ఎవరు ఇవ్వగలరు చెప్పండి? యేసు ప్రభువే. అది కూడా ఇందాక ముందు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తే టైం వేస్ట్. నువ్వు సంపాదించే, నీ దగ్గర ఉన్న, నువ్వు అనుకునే దేంతో కూడా దాన్ని ఒక్క సెకండ్ లేదంటే కొంచెం కూడా నువ్వు సంపాదించుకోలేవు. ఆరోగ్యం, ఆయుష్, ఆరోగ్యం. సో ఆయుష్ ఇచ్చాడు దేవుడు, ఆయనే ఇవ్వగలడు. ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, ఆయనే ఇవ్వగలడు. ఆ తర్వాత ఆయుష్, ఆరోగ్యం ఇచ్చినప్పుడు ఈ లోకంలో నువ్వు మంచిగా బతకాలంటే నీకు ఇంకోటి కావాలి. ఏం కావాలి? జ్ఞానం కావాలి, నాలెడ్జ్. అది కొనుక్కోగలవా? పోనీ అది కొనుక్కోలేవు. అర్థమవుతుందా? అంటే ఈ లోకములో ప్రతి మనిషికి అత్యవసరమైనది ఒకటి, ఫస్ట్ లైఫ్ బతకాలి. స్పాన్ ఆఫ్ లైఫ్, ఎంతకాలం బతుకుతావు అనేది అది దేవుని చేతిలోనే ఉంది. ఆరోగ్యం అది దేవుని చేతిలోనే. ఆ తర్వాత బతకాలంటే ఏం కావాలి? నాలెడ్జ్. నువ్వు ప్రొఫెసర్ అవ్వాలంటే నాలెడ్జ్ ఉండాలి, ఒక మెకానిక్ అవ్వాలంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఏది చేయాలన్నా, ఎందులో నువ్వు ఎక్సెల్ అవ్వాలన్నా ఏం కావాలి? నాలెడ్జ్. అది ఎవరిస్తారు? దొరుకుతా షాపులు ఎక్కడన్నా? దొరికితే అందరూ కొనుక్కుంటారు. అది కూడా దేవుడే. సో దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు అనగా యేసు ప్రభు లేకుండా మనం బ్రతకలేం, ఆరోగ్యంగా ఉండలేం, నాలెడ్జ్ని సంపాదించలేం. ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతోషంగా, ఆనందం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తే ఉండవా? నీకు ఆరోగ్యం ఉంది, నాలెడ్జ్ ఉంది. సో అదేవిధంగా, సో ఇది కామన్ వేలో చెప్పాను. ఇప్పుడు ఇది కామన్ పీపుల్కి చెప్పేది. అంటే దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. అంటే క్రైస్తవులుగా మనం యేసు ప్రభువుని నమ్ముతున్నాం, వేరే వాళ్ళు కూడా వేరే 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 విశ్వాసాలతో ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. నేను ఎవరిని కలిసినా కూడా కనీసం 2-3 అయినా ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను చెప్తా. వాళ్ళు కనీసం ఏం మాట్లాడకుండా సైలెంట్ కూర్చుంటే వాళ్ళతో మాట్లాడను, కానీ ఎవరన్నా పలకరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఈ విషయాన్ని నేను చెప్తా. ఒకవేళ చెప్పాలి అనిపించింది అనుకోండి, వాళ్ళు పలకరించకపోయినా చెప్పేస్తా ప్రభు ప్రేరణతో. ఇలా చెప్తూ దేవుడు అంటే ఆ లైఫ్ గివర్, ఆ తర్వాత హెల్త్, ఆ తర్వాత నాలెడ్జ్, ఆ తర్వాత జాయ్. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంలో నీకు ఏది కావాలన్నా కూడా అది ప్రభు మాత్రమే ఇవ్వగలడు. ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకోగలగా, నువ్వేమి సంపాదించుకోలేవు. ఈ విషయాన్ని మనిషి తెలుసుకోవాలి, ప్రత్యేకించి క్రైస్తవులు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా తప్పుడు బోధల్లో ఈ రోజున లోకము ఉంది, క్రైస్తవ సమాజం ఉంది. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద డాక్ట్రిన్ అండ్ ద ట్రూత్. గడిచిన వారం మనం చూసాము, శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు చేసిన మొట్టమొదటి ప్రార్థన దేని కొరకు చేశారంటే, వాక్యాన్ని ధైర్యముగా, బహుధైర్యంగా మేము ప్రకటించడానికి మాకు అనుగ్రహించు అని వాళ్ళు ప్రార్థన చేశారు. సో వాట్ ఈస్ యువర్ ప్రేయర్ అని
లాస్ట్ సండే దేవుడు మనల్ని ప్రశ్నించాడు, మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వేం కోరుకుంటున్నావు? యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన ఉచితంగా నీకు ఇచ్చే రక్షణను పొందుకొని ఆయన మన జీవితాల్లో మన యొక్క ఆత్మలో కుమ్మరించినటువంటి ఆయన ప్రేమను కలిగి ఉండి ఆయన ఆత్మను కలిగి ఉన్న వారమైతే ఖచ్చితంగా మన ప్రార్థనలో మొదటి మాట ఇదే వస్తుంది. ఏమంటే, అయ్యా నీ వాక్యాన్ని నేను ధైర్యముగా ప్రకటించడానికి నాకు అనుగ్రహించు. ఎందుకంటే శిష్యులు అదే ప్రార్థన చేశారు. సో ఇప్పుడు దాని తర్వాత పోర్షన్కి వెళదాం. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం. వాళ్ళు ఆ ప్రార్థన చేశారు, వెంటనే దేవుడు వారికి అదే ఆయన అనుగ్రహించాడు. 31వ వచనాన్ని మనం చూస్తే 4వ అధ్యాయం 31వ వచనాన్ని, అండ్ when they had prayed, the place was shaken where they were assembled together, and they were all filled with the Holy Ghost, and they spake to the word of God with boldness. Spake the word of God with boldness. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చూసారా? సో పరిశుద్ధాత్మ నింపుదల అనేది నీకు దేని కొరకంటే దేవుని వాక్యాన్ని ధైర్యంగా నువ్వు ప్రకటించడానికి మాత్రమే. అదేవిధంగా దేవుడు నీ ద్వారా చేయాలనుకున్న కార్యాలు ఆయన చేస్తాడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా. అంతేగాని వెకిలి చేష్టలు, గంతులు, అరుపులు, కేకలు కాదు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మని చేత నింపబడిన ప్రతి వ్యక్తి కూడా ధైర్యముగా, బహుధైర్యముగా దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ప్రకటిస్తాడు. అది ఆ ప్రార్థన చేశారు, అది పొందుకున్నారు, వారు ఆ విధంగా ప్రకటిస్తా ఉన్నారు. 32వ వచనం మనం చూద్దాం. And the multitude of them that believed were of one heart and one soul. అంతవరకు చదవండి అమ్మ, ఆ పోర్షన్ అంతవరకు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు కలవారై ఉండిరి. ఇక్కడ ఫలానా సంఘము అంటే అదే అపోస్తలుల సంఘం, అదే మొదటి సంఘం కాబట్టి వారిని గురించి అలా రాయబడింది. ఆ తర్వాత మనం చూస్తే 7 సంఘాలకు పత్రికల్ని యోహాన్ ద్వారా ప్రభు రాయించాడు కదా. అక్కడ 7 సంఘాలను మనం చూస్తున్నాం. ఈ రోజున మనం సంఘాల లెక్క మనం పెట్టలేం కదండి, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయని చెప్పలేం. అయితే అందరూ కలిసి సార్వత్రిక సంఘం, ఒకే సంఘం. హల్లెలూయా. అందరము ఎవరు ఏ విధంగా ప్రభువుని విశ్వసించినా, ఏ డినామినేషన్ లో ఉన్నా, ఏ ఇండిపెండెంట్ చర్చ్ లో ఉన్నా, లేదంటే ఎక్కడ ఉన్నా, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయనను వెంబడించేవారు. జాగ్రత్తగా వినండి, ఆయన ఎలాగైతే జీవించాడో అలాగే జీవించాలని కోరుకునేవాడు. అలా జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది అయితే ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరూ కలిపి క్రీస్తు సంఘం. ఇక్కడ మన దగ్గర మనలో ఒక 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఇంకో దగ్గర అలా అందరు కలిస్తే క్రీస్తు సంఘం. సో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారనంటే ఒకే మనస్సు, ఒకే ఆత్మ. ఈ రోజున పరిశుద్ధులు, లేదంటే పవిత్రులు, లేదంటే నీతిమంతులు అని చెప్పుకునేటువంటి క్రైస్తవులందరూ కూడా అది స్వనీతి వలన, మన క్రియల వలన కలిగింది కాదని తెలిసినా కూడా వాళ్ళ గొప్పతనంగా దాన్ని భావిస్తూ వాళ్ళని హెచ్చించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ సత్యం ఏంటంటే సమస్తము ఆయన కృప వలన, ఆయన శిలువ త్యాగం వల్లనే మనకు అనుగ్రహించబడింది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా మనందరికీ అనుగ్రహించబడ్డాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఒకలాగా, నాలో ఒకలాగా, ఇంకొకళ్ళు ఒకలాగా ఉండడు. సో మనందరం ఏకాత్మనే కలిగి ఉన్నాం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏక మనస్సే లేదు మనకి. ఉందా అండి? ఏక మనస్సు ఉందా? లేదు. ఏక ఆత్మ, ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడే మనము శిష్యులు చేసినటువంటి అద్భుతమైన పరిచర్యను చేయగలుగుతాం. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. ఏక మనస్సు అంటే ఆలోచన విధానం కానీ, చేయాలనుకునే పనులు కానీ, చేసేటువంటి పనులు కానీ, ఇవన్నీ కూడా ఒకే విధమైన. చూడండి, ఒక క్లాస్లో 60 మంది 70 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక స్టూడెంట్కి ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారు కదా. ఎందుకనంటే ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో, ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆమెకి, ఈమెకి, లేదా అతనికి, ఇతనికి చాలా విషయాల్లో
ఏక అభిప్రాయం ఉంటుంది అనమాట. ఆలోచన విధానం కానీ, ఏమండి, వాళ్ళ గుణగణాలు కానీ ఒకే రకంగా ఉన్న వాళ్ళు కలిసిపోతారు, క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఏక మనస్సు అంటే కంప్లీట్ గా సేమ్, అంటే నేనేమి ఆలోచిస్తున్నానో, నేనేం చేయాలనుకుంటున్నానో అలాగే ఆలోచించి అలాగే చేయాలనుకోవటం అనమాట ఇంకొకళ్ళు కూడా. ఇది మనం భార్య భర్తల్లో చూడగలమా అండి? చూడగలమా? క్రైస్తవుల గురించి ఇదంతా, అన్యుల గురించి కాదు, ప్రభువుని నమ్మని వాళ్ళ గురించి కాదు. ఇక్కడ ప్రభువుని నమ్మినాడు భార్య భర్తల్లో చూస్తాం ఇది. ఇక్కడ ఏక మనస్సు లేదు. ఎడ్డం అంటే తెడ్డం, ఎస్ అంటే నో, వెళ్దాం అంటే వద్దు, వద్దు అంటే వెళ్దాం, అది కొనాలా అంటే వద్దు, వద్దు అంటే కొనాల్సిందే. అర్థమవుతుందా మీకు? ఏక మనస్సు అనేది లేనే లేదు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ క్రిస్టియన్ కమ్యూనిటీ. యాక్చువల్గా చెప్పాలి, క్రైస్తవ సమాజంలో ఎక్కువగా బోధించబడాల్సింది దీని గురించే. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, అపోస్తుల కార్యం చూస్తా ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మచేత నింపబడిన తర్వాత వారు చేసిన మొదటి ప్రార్థన ఏంటయ్యా అనంటే, మాకు వాక్యాన్ని బహుధైర్యంగా ప్రకటించడానికి అనుగ్రహించని ప్రార్థించారు. ఆ తర్వాత దేవుడు వెంటనే వాళ్ళకి ఆ ధైర్యాన్ని అనుగ్రహించాడని వ్రాయబడి ఉంది. తద్వారా వారు ఏక మనస్సు కలిగిన వారైపోయారు. జాగ్రత్తగా గమనించండి. అంటే నీవు చేసే ప్రార్థన నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చేదై ఉండాలి. నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు కావాలి, ఇంకోటి కావాలని ప్రార్థన చేయడం తప్పులేదు. నువ్వు అవి అడిగిన అడగకపోయినా ప్రభు ఇస్తాడు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎందుకనంటే దోస్ ఆర్ ద కామన్ థింగ్స్ విచ్ గాడ్ ఆల్రెడీ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్. ఉద్యోగాలు మనకే వస్తున్నాయా? అన్యులకు రావట్లేదా? ఏమండి, పిల్లలు మనకే పుడుతున్నారా? అన్యులకు పుట్టట్లేదా? దట్ ఈస్ ఎవ్రీ వన్, ఫర్ ఎవ్రీ వన్. కామన్ థింగ్స్ గురించి నువ్వు ప్రభువుని ప్రార్థిస్తున్నావు అని అంటే ఇంకా నువ్వు బాల్య స్థితిలోనే ఉన్నావు క్రైస్తవ్యంలో. నువ్వు క్రైస్తవ్యంలో మెచ్యూరిటీకి రాలేదని అర్థం. క్రైస్తవ్యంలో నువ్వు పరిపక్వత చెందితే నువ్వు ప్రార్థించేది ఏంటంటే, అయ్యా నిన్ను గూర్చి నేను ధైర్యంగా ఎక్కడైనా నేను ప్రకటించాలి, నీ సాక్షిగా నేను జీవించాలి. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. నువ్వు వాడుకో ప్రభువా, ఇది నీ ప్రార్థన అయి ఉంటుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఒకే మనస్సు అనేది వారికి ప్రభువు అనుగ్రహించాడు. అది సాధ్యము కాదు, కానీ ప్రభువుకి సమస్తము సాధ్యం. పిల్లలు చెప్పినట్టు తల్లిదండ్రులు ఉండట్లేదు, తల్లిదండ్రులు నచ్చినట్టుగా పిల్లలు ఎక్కడ, ఫ్రెండ్స్, పార్ట్నర్స్, ఎక్కడన్నా చూడండి ఏ రిలేషన్, అత్త కోడలు ఏక మనసా? ఆడపడుచుతో ఏక మనసు ఉంటుందా? ఏమండి, అసలు ఉండనే ఉండదు కదా. కానీ మనందరూ క్రైస్తవులేమండి. అత్త క్రైస్తవురాలే, కోడలు క్రైస్తవులే, ఆడపడుచు కూడా క్రైస్తవురాలే. అందరూ ముసుగులేసి ప్రార్థన చేసేవాళ్ళే. ఏక మనసు ఉందా? ఉండాల్సినవి ఉండాలండి, అనవసరమని కాదు. ఓకే, సో ఏక మనస్సు, ఏక ఆత్మ వాళ్ళు కలిగి ఉన్నారు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే, ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు అందులో ఐక్యత ఉంటుంది. ఒకే ఆలోచన విధానం ఉన్న వాళ్ళందరూ కూడా, నేను లాస్ట్ టైం కూడా 2-3 సార్లు చెప్పాను, ఆ జంతర్ మంతర్లో వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఇండియాలో ఉన్న యూత్ అంతా వెళ్ళిందా? చెప్పండి. ఇండియాలో ఉన్న యూత్ అంతా అక్కడ ఉన్నారా? లేరు. ఎవరున్నారు? అలాంటి ఆలోచన విధానమే కలిగి ఉండి, ఎస్ ఇది నా దేశం, నాలాంటి యవనస్తులకి అన్యాయం జరుగుతుంది, జరిగింది, మాకు న్యాయం జరగాలనేటువంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళు మాత్రమే అక్కడికి, అనా కదా. కొంతమందిని అది జరుగుతున్న టైంలో నేను కొంతమందిని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని, కుర్రోళ్ళని అడిగితే వాళ్ళకి అసలు విషయం తెలియదు కూడా తెలియదు, తెలుసా. అసలు ఢిల్లీలో ఇలా జరుగుతుంది కదా అంటే అవునా అంటున్నారు. అంటే వాళ్ళు వేరే ప్రపంచంలో పడుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏక మనస్సు ఉన్న వాళ్ళు ఏకతాటి మీదకి వస్తారు. నువ్వు ఏకతాటి మీదకి యేసు ప్రభు విషయంలో మనందరం వస్తేనే మనం క్రైస్తవులము, మనం సంఘము, లేకపోతే కానే కాదు. ఏదో ఆదివారం వచ్చాం, కూర్చున్నాం,
పాటలు పాడాము, వాక్యం విన్నాము, మళ్ళీ వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఎవరి పని వాళ్ళది. అంతేనా కదా? అంతే, ఎక్కడైనా అదే జరుగుతుంది. కానీ అలా లేదు అక్కడ, అలా లేదు. వాళ్ళందరూ ఒకే మనస్సు, ఒకే ఆలోచన, ఒకే ధ్యేయం, ఒకే లక్ష్యం, ఒక్కటే పెట్టుకున్నారు వాళ్ళ జీవితంలో. ఏంటంటే చూడండి ఏం చేస్తున్నారు వాళ్ళు. అండ్ ద మల్టిట్యూడ్ ఆఫ్ దెమ్ దట్ బిలీవ్డ్ వర్ ఆఫ్ వన్ హార్ట్ అండ్ వన్ సోల్. Neither said anything of them that ought to of the things which he possessed was his own. ఇది ప్రాబ్లం. విశ్వసించిన వారందరూను ఏక హృదయమును ఏకాత్మయు కలవారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. నాది చెప్పండి అందరూ, నాది. ఈ మాట ఎన్ని సార్లు ఉంటారో మన జీవితంలో కదా, నాది, నేను, నాది, 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 నాది. అంటే ప్రభువుకి జీవితాన్ని సమర్పించుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా నాది అనే మాట మాట్లాడు. నాది నేను అన్నావు అని అంటే నువ్వు క్రైస్తవుడు కానే కాదు. వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళకి కలిగినవి ఇవి మావి అని అనుకోలేదంట. ఎందుకనంటే నిజంగా వాళ్ళవి కావవి. ఈ రోజున నువ్వు, నేను, మనము ఏమైతే కలిగి ఉన్నామో అవి మనయ్యా? చెప్పండి, మనయ్యనా? అవునండి, డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, నాదే. ఈ ల్యాండ్ నాదే, ఈ కారు నాదే, ఈ ఇల్లు నాదే, ఈ బట్టలు నాదే అని మనం అనుకుంటున్నాం కదా. మనవి కాదు అవి, మనవి కాదు. మనం ఇప్పుడు ఏదైతే మనం కలిగి ఉన్నామో అవి మనవి కావు. అవన్నీ కూడా ఒకప్పుడు ఇంకొకరి దగ్గర ఉన్నాయి. అవునా కదా? అదే రూపంలో కాకపోయినా వేరే రూపంలోనే వేరే వాళ్ళ దగ్గర ఉండినాయి అవన్నీ కూడా. జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత మనం చచ్చిపోతాం కదా, ఈ లోకం నుంచి వెళ్ళిపోతాం కదా, అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? ఇంకొకరి దగ్గరికి వెళ్తాయి. అవునా కదా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఇదే సత్యం. ఇది తెలుసుకోవాలి మనిషి. ఇది తెలుసుకోకుండా నాది 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 అనుకుంటున్నాడు, పెంచుకుంటున్నాడు, నాయి నాయని పెంచుకుంటున్నాడు. రాజ్యాలే వాళ్ళవి కాకుండా పోయినాయా కాదా మనకు తెలుసు కదా, హిస్టరీ తెలుసు. ఎవరెవరు పరిపాలించారు, ఎవరెవరు రాజులుగా ఉన్నారో మనకు తెలుసు. వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళయ్యానా ల్యాండ్స్ అని ఒకప్పుడు. ఆ తర్వాత అంతకుముందు వాళ్ళయ్యా? కాదు. ఒక పీరియడ్ ఆఫ్ టైం, జస్ట్ పీరియడ్ ఆఫ్ టైం. హౌ లాంగ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ హియర్. నువ్వు ఇక్కడ ఉండేటువంటి కొద్ది కాలం ఏదైతే ఉందో అది ఎంత కాలమో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆ కొద్ది సమయంలో నువ్వు సంపాదించాలని, దాచుకోవాలని, కూడబెట్టాలని ప్రయత్నం చేసి వస్తున్నావు. నాది 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 అనుకుంటున్నావు. క్రైస్తవులకు ఉండకూడనటువంటి లక్షణం ఏంటంటే నాది అనే లక్షణం ఉండకూడదు. కానీ ఈ రోజున చాలా మంది నా సంఘం అని కూడా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి? వ్యక్తిగతమైన విషయాలనే కాదు కానీ ప్రభు సంఘాన్ని కూడా నాది, మా సంఘం అనే మాటలు కూడా మాట్లాడతారు. నథింగ్ బిలాంగ్స్ టు యూ అండ్ మీ. ఇప్పుడు ఈ షర్ట్ నేను వేసుకున్నానండి, ఈ షర్ట్ నాది కాదు. ఎందుకనంటే ఈ మెటీరియల్ కొనుక్కొని నేను కుట్టించాను ఎప్పుడో. అయితే ఆ మెటీరియల్ ఎవడో తయారు చేసుకుంటాడు కదా, ఎక్కడి నుంచి వచ్చింది కదా. తర్వాత కొంతకాలం తర్వాత ఇది పాడైపోయిందని చెప్పి నేను పడేస్తాను, అది మళ్ళీ ఇంకేదో రూపంలోకి వెళ్ళిపోయి ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది. అంతేనా కాదు? అలా ప్రతిదీ 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 నువ్వు అనుకుంటుంది నా ఇల్లు, నా ఇది, నా ఇది అనుకున్నా ఏది నీది కాదు. ఒకప్పుడు ఇంకొకళ్ళది, ఇప్పుడు నీ దగ్గర ఉంది, రేపు ఇంకొకళ్ళకి అయిపోతుంది. గుర్తుపెట్టుకో. వాటిని చూసుకొని నీ మురుపు, నీ కథ ఏంటో అర్థం కావట్లేదండి. అన్యులు ఎలా ఉన్నారంటే ఓకే, వాళ్ళకి తెలియకపోవచ్చేమో సత్యం, మనకు తెలుసు కదా. ప్రభు అన్నాడు, నువ్వు ఎలా వచ్చావు ఈ లోకానికి? ఎలా వచ్చావు? దిగంబరిగా వచ్చావు, ఏమీ లేకుండా వచ్చావు. ఎలా వెళ్ళిపోతావు? ఎలా వెళ్ళిపోతావు? అన్ని తీసుకుని వెళ్తావా? మరి ఎందుకు ఈ నాది 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 అనేటువంటి మాట ఎందుకు వస్తుంది నీ నోట్లో? సాతానుడితో నింపబడ్డావు, పరిశుద్ధాత్మతో కాదు, దురాత్మతో నింపబడ్డావు. సో నాది అనే కాన్సెప్ట్ లేనే లేదు. ఎవరిది ఇదంతా అంటే చూడండి ఒకసారి, మీ అందరికీ తెలుసు, మనందరికి కూడా తెలుసు. ఎవరిదండి అంతా? ఈ సృష్టి అంతా ఎవరు చెప్పండి? చెప్పాలా పెద్దగా? యేసు ప్రభుదే. నీది కాదు, నాది కాదు, ఎవరిది కాదు. 24వ కీర్తన 1 చదవండి, అందరికి బాగా తెలిసింది.
The earth is the Lord's, and the fullness thereof, the world, and they that dwell therein. భూమియు దాని సంపూర్ణతయు దాని అంటే భూమి, దాని మీద సంపూర్ణ, దాంట్లో ఉన్నాయన్నీ కూడా. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, నా ఇల్లు, నా బండి, నా కారు, నా పొలం, నా స్థలం, నా కుర్చీ, ఏమి నీవి కాదు. భూమియు దాని దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను. చూసారా? యెహోవావే. మనుషులు కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు. నేను, నాది తర్వాత నెక్స్ట్ వచ్చే వర్డ్ ఏంటి? నేను కదా. ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా వాళ్ళకి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు ప్రభువు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు కూడా దేవుని సృష్టే. There is nothing belongs to you in this world or in this life. గుర్తుపెట్టుకో, నీది అంటూ ఏమీ లేదు. అంతా దేవునిదే. హల్లెలూయా. అంత ప్రభుదే. మరి అంత ప్రభుదే అయినప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడాలా, ఆయన్ని నమ్మాలా, ఆయన్ని వెంబడించాలా, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకుతావా? అసలు నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి అవకాశం లేదు క్రైస్తవుడికి. ఎందుకనంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆయన వెలపెట్టి మనల్ని కొన్నాడు. ఆయన వెలపెట్టి, ఆయన రక్తమును, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన జీవాన్ని ఆయన వెలపెట్టి మనల్ని ఆయన కొన్నాడు. కొన్నవాళ్ళ సొత్తు అవుద్ది కానీ మిగిలిన వాళ్ళది కాదు. మనం ఎప్పుడైతే పాపము చేశామో, ఆదాం పాపం చేశాడో, అప్పుడు దేవుని నుంచి వేరైపోయాము. ఆ పాపానికి ఒక ఒక పనిష్మెంట్ అనేది, మరణం అనేటువంటిది మన మీదకి వచ్చింది. దాన్ని ఆయన చెల్లించి మన బదులు మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు ఆయన. నువ్వేవో నాది అంటున్నావు, తర్వాత నేను అంటున్నావు. అలా వాళ్ళు అనుకోలేదు. అపోస్తులు అలాగా అనుకోలేదు. యేసు ప్రభు నమ్మి ఆయన వెంబడించే శిష్యులు అలాగా అనుకోలేదు. కాబట్టే వారు అంత గొప్పగా పరిచయం చేయగలిగారు. మనందరిలో ఇదే స్వభావం ఉంది. నాది నేను. వాళ్ళు అలా అనుకోలేదు. చూడండి వాళ్ళు ఎలా అనుకున్నారు. చదవమ్మా 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు కలవారయుండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. కామన్ ఏంటండి? ఆల్ థింగ్స్ ఇన్ కామన్. మనం ఏదో నీళ్ళు చూడటానికి వెళ్తే వాడు ఏం చేస్తాడు? సార్ ఇది బెడ్రూము, అదేమో ఏమంటాడు అటాచ్డ్ బాత్రూమ్. బయటకు వచ్చినా సార్ ఇది కామన్ బాత్రూమ్ అంటే ఏంటి? మీరు అందరూ కామన్ అనే పదానికి అర్థం ఏంటి? ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని చెప్పా. కామన్ అంటే ఏంటంటే అందరిది అని అర్థం. మ్యూచువల్, నీది నాది అందరిది. అంటే అందరూ షేర్ చేసుకునేదాన్ని కామన్ అంటారు కదా, కామన్. సో వాళ్ళ కలిగి ఉన్నదంతా కూడా వాళ్ళు ఇది నాది, ఇది నీది అని అనుకోకుండా ఎలా అనుకున్నారంట? వాళ్ళు చెప్పండి, ఎలా అనుకున్నారంట? ఇది మనది అనుకున్నారు, మనందరిది అనుకున్నాను. మరి ఈ యొక్క ఆలోచన విధానము, ఇటువంటి ఏక మనస్సు క్రైస్తవులకి అని అంటే కుటుంబంలో ఉందా అంటే కుటుంబంలోనే లేదు. అసలు ఉందా అండి? ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేదేమో, నాకు తెలిసి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకప్పుడు కదండి. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి, కానీ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. ఆ జాయింట్ ఫ్యామిలీస్లో ఫాదరు, మదరు, తర్వాత కొడుకులు, కూతుర్లు అంటే పెళ్లి చేస్తే ఇంకో ఇంటికి వెళ్ళిపోతారు. కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు ఇట్లా ఉంటారు. ఒక కొడుకు పొలం పని చేస్తాడు, ఒక కొడుకు గొర్రెలు కాస్తాడు. అర్థమవుతుందా? ఒక కొడుకు ఇంకో పని చేస్తాడు. అందరు పని చేస్తారు, కానీ వాళ్ళకు వచ్చే రాబడి అంతా కూడా సమిష్టిగా ఉంటుంది. మీకు ఐడియా ఉందా? ఉమ్మడి కుటుంబం, వాళ్ళ అమ్మ నాన్నకి దగ్గరకు వస్తుంది. వంట అందరూ వండుతారు, అవునా? అందరు కలిసి వంట చేస్తారు. ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేస్తారు, ఇంకా పొలం పనులు కూడా చేస్తారు. అందరూ వండింది అందరూ సమానంగా తింటారు.
అంతేనా? అంత తినేవాళ్ళు కదా. ఒకళ్ళు కోడి కూర, ఒకళ్ళు పప్పుచారు వేసేవాళ్ళ కాదు కదా. వండిందేదో పచ్చడైనా పప్పు అయినా అందరు కలిసి పంచుకునేవాళ్ళు, తినేవాళ్ళు. నేను ఎక్కువ కష్టం చేశాను, నాకు ఎక్కువ పెట్టాలి, నాకు ఎక్కువ రావాలి, ఇవన్నీ లేదు. అంత కామన్గా ఉండేది. ఆ పీరియడ్లో మనం ఇప్పుడు లేవులేండి కదా. అయితే మనం ఏ పీరియడ్లో ఉన్నామనంటే, ఇప్పుడు మాట్లాడుకుంటుంది యేసు ప్రభు యొక్క శిష్యులు 2000 సంవత్సరాల క్రితం మొదట క్రైస్తవులుగా సంఘముగా ఏర్పడినటువంటి గుంపు గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ విధంగా ప్రారంభించబడిందో అలాగే కొనసాగించబడాలి. ఎందుకంటే దాన్ని ప్రారంభించిన వాడు, దాన్ని కొనసాగించేవాడు, గొప్పగా ముగించేవాడు కూడా యేసు ప్రభువే. హల్లెలూయా. అలాగే ముగించబడిందే నిజమైన క్రైస్తవ సంఘము, సార్వత్రిక సంఘం. సో వీళ్ళందరికీ ఏదైతే ఉందో అదంతా కూడా కామన్ గా ఉందంట. అంటే ఉమ్మడి కుటుంబం లాగా వాళ్ళు జీవించారని ఒక మాటలో మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి అది ఎంత మేలో బైబిల్ చెప్తాను కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. వెన్ యూ లివ్ టుగెదర్ యూ విల్ హ్యావ్ యూనిటీ. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా, సామెతలాగా. కలిసి ఉంటే ఆ యొక్క సుఖమే కాదు, బలం కూడా. ఒక చిన్న తాడు ముక్క, సన్న ముక్క ఉందనుకోండి, అది ఊరికే తెగిపోద్ది. అలాంటి తాడు ముక్కలు బాగా ఒక 50-60 కలిపి తాడు చేసామనుకోండి, అప్పుడు బలంగా ఉంటుంది. కలిసి ఉండటం, ఐక్యత. ఈ ఐక్యత, కలిసి ఉండటం అనేది ఎప్పుడు జరుగుద్దంటే ఏక మనస్సు ఉన్నప్పుడే, లేకపోతే జరగదు. ఏక మనస్సు నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఏక ఆత్మ కలిగిన వారు సమస్తము కూడా సమిష్టిగా కలిగి ఉన్నారు. దే హ్యాడ్ ఎవ్రీథింగ్ ఇన్ కామన్. ఇటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఒక కుటుంబంలోనే చూడలేకపోతున్నాం. సంఘంలో ఎక్కడ చూస్తాం చెప్పండి? ఇంపాసిబుల్ అంటారా? ఇంపాసిబుల్ ఏం కాదు, పాసిబులే. దేవునికి సమస్తము సాధ్యమే. ఖచ్చితంగా అటువంటి వారు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అలాంటి వారు ఉన్నారు కాబట్టే ఈ రోజున వాక్యం మనము విని, సువార్త విని మనం రక్షించబడ్డాం. వాళ్ళు ఏం చేశారో తెలుసా? అక్కడ వాళ్ళు 33వ వచనం 34 చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అర్థం అవ్వాలి మీకు. కాబట్టి ఎప్పుడైతే వారు ఏక మనస్సు కలిగి ఉన్నారో, ఏకాత్మ ఎలాగూ ఉంటుంది, ఎందుకనంటే అది ప్రభువుని నమ్మినప్పుడు మనకు అనుగ్రహించబడేది. ఏక మనస్సు కలిగి ఉన్నారు. వాళ్ళల్లో నాది, నేను అనేది వెళ్ళిపోయింది బయటికి. చెప్పండి, నాలో నుంచి. మీరు కూడా చెప్పండి, నాలో నుంచి నాది, నేను అనే దయ్యం పోవాలి. ఆమేన్. ఇది జరగాలి ఫస్ట్. అది జరిగిన తర్వాత ఏమైందో చూడండి. అండ్ విత్ గ్రేట్ పవర్, ఎప్పుడైతే నాది, నేను అనేది వాళ్ళలోంచి పోయిందో, గొప్ప శక్తిని వాళ్ళు పొందుకున్నారు. With great power gave the apostles witness of the resurrection of the Lord Jesus, and great grace was upon them all. చదవమ్మా. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా చూసారా? ఈ బలం ఎక్కడ వస్తుందండి? ఐక్యతలో వస్తుంది. బలం ఎక్కడ వస్తుంది? ఐక్యత. బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. గ్రేట్ పవర్, గ్రేట్ గ్రేస్ అని 2 పదాలు మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే గొప్ప శక్తి, అధికమైన శక్తి నీకు కూడా కావాలి అంటే నాది, నేను అనే దయ్యాలు పోవాలి మనలో నుంచి. ఆ తర్వాత ఒకే మనస్సు మనకి రావాలి. అందుకే రెన్యూయింగ్ యువర్ మైండ్ ఈజ్ రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే ఏంటంటే పశ్చాత్తాపం. అంటే ఏంటంటే నీ యొక్క మనసు మారటం, దాన్నే పశ్చాత్తాపం అంటారు. మనందరి మనసులు సువార్త విన్నప్పుడు
పశ్చాత్తాపడి మారినట్లయితే ఖచ్చితంగా మనందరి మనస్సులు కూడా ఇప్పుడు ఒకే విధంగా ఉండాలి. ఎందుకంటే మారు మనస్సు పొందిన మనస్సులో ప్రభువు ఉంటాడు. ప్రభువు ఉన్న మనస్సు యొక్క ఆలోచన విధానము, ప్రభువు ఉన్న మనస్సు యొక్క ఏమంటారు చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ, ఇవన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి. యేసు ప్రభువు ఇండియాలో ఒకలాగా, అమెరికాలో ఒకలాగా, ఇంకో దేశంలో ఇంకొకలాగా ఆయన బోధించడు. లేదంటే పరిశుద్ధాత్ముడు వేరు వేరు ప్రాంతాల్లో, వేరు వేరు దేశాల్లో వేరువేరుగా ఆయన మాట్లాడు. ఎందుకంటే సత్యం ఒక్కటే, మార్గం ఒక్కటే, ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, ఆత్మ ఒక్కటే. కాబట్టి ఎక్కడైనా కూడా సేమ్ ఉండాలి కదా. కానీ ఈ రోజున మనం గమనిస్తే ఆ ఏక మనస్సు అనేదే లేకుండా పోయింది. అది ఉంటే గనక నీకు అధికమైన శక్తి, అధికమైన కృపను నువ్వు పొందుకుంటావు. మన జీవితం యొక్క ఉద్దేశము లేదంటే ప్రణాళిక, గమ్యము, ధ్యేయము ఏంటి అనంటే ప్రభువుకి సాక్షులుగా మనం ఉండటమే. ఆయన పునరుద్ధానాన్ని మనం అందరికీ చెప్పాలంటే, బాబు ఈ లోకంలో జీవించేది కాదురా జీవితం, దీని తర్వాత ఇంకొక జీవితం ఉంది, అది శాశ్వతమైన జీవితము అనే దాన్ని ప్రభు ఏ విధంగా అయితే శిలువ మరణం పునరుద్ధానం ద్వారా ఆయన మనకి నిరూపించారో దాన్ని మనం అందరికీ తెలియజేయాలి. ఆ పనిని వాళ్ళు ఎంత గొప్పగా చేశారో చూడండి. మళ్ళీ చదువు, ఇప్పుడు అర్థమవుతుందా మీకు? వారు అలా చేయగలగటానికి కారణం ఏంటంటే వారి ప్రార్థన. వారు ఏం ప్రార్థించారు? అయ్యా మేము నేను చంపిన వాళ్ళని చంపాలని ప్రార్థించారా? చెప్పండి. రివెంజ్ తీసుకోవాలని ప్రార్థించారా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు చేసే ప్రార్థన అది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వారు చేసిన మొట్టమొదటి ప్రార్థన అది. అయ్యా నీ వాక్యమును ధైర్యంగా మేము ప్రకటించాలి. ఈ ప్రార్థన లాస్ట్ సండే మనందరం కూడా చేసినాం. మరి ఎంతమంది వాక్యాన్ని ఇతరులకి షేర్ చేశారో, ధైర్యంగా చెప్పారో నాకే తెలియదు. ఒకవేళ నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నువ్వు గనక ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ధైర్యాన్ని నీకు ఇస్తాడు. అండ్ యూ కెన్ ఆల్సో షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్ విత్ బోల్డ్నెస్, ధైర్యంగా. సత్యం మాట్లాడాలంటే ఏం కావాలి తెలుసండి? ధైర్యం కావాలి. నిజం మాట్లాడాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలా? అందుకే వాళ్ళు అది అడిగారు ప్రభువుని. యేసు ప్రభువే సత్యం. వాళ్ళు తిట్టారు, కొట్టారు, బెదిరించారు. యేసు ప్రభు నామంలో ఏం మీరు మాట్లాడటానికి వీల్లేదన్నారు. వాళ్ళు అన్నారు, మీరు చెప్పింది నాలా, దేవుడు చెప్పింది నాలా. మేము విన్న వాటిని, కనిన వాటిని, చూసిన వాటిని మేము అందరికీ చెప్పకుండా, మేము ప్రభు గురించి చెప్పకుండా మేము ఉండలేమన్నారు వాళ్ళు. ఆ స్టేజ్లో నువ్వు ఉన్నావా లేదా? చూడండి, నెక్స్ట్ చదవమ్మా. ఇదియుగాక అపోస్తులు బహుబలంగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరియందు అధికంగా ఉండెను. ఇక్కడ మనం గమనిస్తే వారందరూ ఏక మనస్సు కలిగి ఉన్నారు, ఏక ఆత్మ కలిగి ఉన్నారు. నీది నాది అనేటువంటి మనలో ఉన్న దయ్యాలు వాళ్ళలో లేవు, అవి పోయినాయి. గొప్ప కృపని, అత్యధిక కృపని, అత్యధిక శక్తిని వారు పొందుకొని ఆ శక్తితో, కృపతో ఆయన పునరుద్ధానాన్ని గురించి, అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్, ఎటర్నల్ లైఫ్, మరణం నుంచి మరణాన్ని జయించి తిరిగి లేవటం అనేటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని ఇస్తూ వాళ్ళు బ్రతికారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, 34వ వచనం. Neither was there any among them that lacked. సో 34వ వచనం మనం చూస్తే, అప్పుడు వారిలో ఎవరికి ఏ కొదువ లేకుండా ఉండిందంట. ఎందుకని? For as many as were possessors of lands or houses sold them and brought the prices of things that were sold and laid them down at the apostles' feet, and distribution was made unto every man according as he had need. చదవమ్మా. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికి కొదువలేకపోయెను. చూసారా ఎంత అద్భుతమైనటువంటి
త్యాగపూరితమైనటువంటి పనిని వాళ్ళు చేశారో, విశ్వాస సంబంధమైన క్రియ చేశారో. దే సోల్డ్ ఎవ్రీథింగ్ వాట్ దే హ్యాడ్. ఆ డబ్బులంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పడేశారు. వాళ్ళు ఏం చేశారు? బెంజ్ కారు కొనుక్కున్నారా? చెప్పాలా? చెప్పండి. BMW కొనుక్కున్నారా? చెప్పాలా? షిప్ కొనుక్కున్నారా? పోనీ అప్పట్లో గుర్రాలు, గాడిదలు, ఒంటెలు కొనుక్కున్నారా? వాళ్ళు ఏం చేశారు? ఆ డబ్బులు? చెప్పాలి. ఎవరెవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఎవరికి ఏ కొదవ లేకుండా ఉండింది. ఈ రోజున అదే జరుగుతుందా? చెప్పాలి. జరుగుతుందా అదే? అసలు ఇచ్చేవారు లేరుగా. మొదటిగా ఇచ్చేవారు లేరు. ఇచ్చేవారు ఒకవేళ ఇచ్చినా కూడా ఆ వచ్చిన దాన్ని సేవకులనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అవసరం వాళ్ళందరికీ ఇస్తున్నారా? చెప్పాలండి. ఒకప్పుడు నేను రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేవాడిని. ఈరోజు దేవుడు నాకు బెంజ్ కారు ఇచ్చాడు అంటున్నాడు. అవునా కదా? దేవుడు ఇచ్చాడా బెంజ్ కారు? చెప్పాలి. దేవుడు ఇవ్వలా? దేవుని పరిచయం కొరకు డబ్బులు ఎవరైతే ఇచ్చారో ఆ డబ్బులతో నువ్వు బెంజ్ కారు కొనుక్కున్నావు. అర్థమవుతుందా? దేవుడు నీకు బెంజ్ కారు ఇవ్వలా, బెంజ్ కారు కొనుక్కోమని ఇవ్వలా. అర్థమవుతుందా? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్. యెహోవా నా కాపరి, నాకు లేమి. అక్కడ చూసారా? అది నెరవేర్చబడింది. అక్కడ నెరవేర్చబడిందా లేదా? ఏంటి మరి? వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీకు చెప్తాను. సరే అప్పుడేదో చేశారండి అని అది మీరు చెప్పొచ్చు. మీకు చెప్తాను, చక్కగా అర్థమయ్యేలా చెప్తాను. ఈ రోజున భారతదేశంలో ఎక్కడెక్కడైతే మిషనరీస్, ఫారెన్ మిషనరీస్ యొక్క ల్యాండ్స్, ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఊరకే రాలా. అలా అని చెప్పి ఇప్పుడు మనం అజ్ఞానంలో అనుకుంటున్నామే దశం భాగం దేవునికి ఇవ్వాలా వద్దా అనే క్వశ్చన్ కూడా చాలా మందికి ఉంది ఇప్పుడు. అలా కాదు. ప్రభువుని నమ్మినటువంటి వారు, ప్రభువుకి జీవితాన్ని సమర్పించుకున్న వారు, వారికి ఉన్న సమస్తాన్ని అమ్మేసేసి మొత్తం ఆ డబ్బులు తీసుకొని భారతదేశానికి వచ్చి ఏదో గ్రామంలోనే ఏదో ప్లేస్లోకి వెళ్ళి, మీకు తెలుసా గుంటూరుకి వెళ్తే గుగ్లర్స్ హాస్పిటల్ ఉంటుంది, లేదంటే అక్కడ CMC వెల్లూరుకి వెళ్తే వెల్లూరు హాస్పిటల్ ఉంటుంది. అవన్నీ ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నారు? మిషనరీస్ వాళ్ళకున్నాయి, అక్కడ ఉన్నాయన్నీ అమ్మేసేసి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ అందరికీ చదువు లేని వాళ్ళకి చదువు, వైద్యం లేని వాళ్ళకి వైద్యం, తిండి లేని వాళ్ళకి తిండి పెట్టారు వాళ్ళు. అర్థమవుతుందా మీకు? చాలా మంది ఈ వితండవాదం అప్పుడు అపోస్తులు చేశారండి. ఇంకొక 100 మంది ఏమన్నారు, అప్పుడేమనుకున్నారంటే అపోస్తులు ప్రభు వెంటనే వచ్చేస్తాడేమో అనుకొని అట్లా అమ్మేసి ఇచ్చేశారండి. ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి ఆయన నమ్మాకండి. అర్థమవుతుందా? నమ్మొద్దు అవన్నీ. వాక్యం ఏదుందో అదే సత్యం. అప్పుడే కాదు, మన ముందు కూడా జరిగింది, ఇప్పటికీ జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇప్పటికీ ఆ పని చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టే ఆయన పరిచర్య, నిజమైన పరిచర్య ఆ విధంగా కొనసాగుతుంది. హల్లెలూయా. అలాగ వాళ్ళు పరిచర్య కొరకు ఇచ్చే డబ్బుల్ని ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు కదా? ఏం చేస్తున్నారు చెప్పండి? చెప్పాలా? రీసెంట్గా ఒక బిల్లు తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం, తెలుసు కదా? ఈ ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ విషయంలో ఒక బిల్లు తీసుకొచ్చారు. దాని మీద ఓ పెద్ద హంగామా అయిపోతుంది క్రైస్తవ సమాజం. బాధ ఏంటంటే ఆ వచ్చిన డబ్బుల్లో వీళ్ళు ఎక్కువ వాడుకోలేరని, ఎక్కువ కొట్టేయలేరని బాధ. సరే, ఎనీవే అయిన మనకెందుకు కానీ, పాయింట్ ఏంటంటే ఉద్దేశం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. వాళ్ళ ఉద్దేశం నాది అనేది లేదు, అందరిది అనుకున్నాను, అందరికీ అవసరమైనట్టుగా వాడు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను, ఇది ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది అనేది. మనందరం కూడా నచ్చినా నచ్చకపోయినా ఏం చేస్తున్నాం? మనందరం ఏం చేస్తున్నాం? ట్యాక్సులు కడుతున్నాం. ఏమండి? మనం కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ఉంటుంది. అవి కాకుండా చాలా ట్యాక్సులు అవన్నీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన దగ్గర నుంచి తీసుకుంటుంది. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా కట్టాల్సిందే. తీసుకుంటాం. తీసుకొని ఆ డబ్బులు ఏం చేస్తుంది తెలుసా?
అఫ్ కోర్స్ మన పొలిటీషియన్ దొబ్బేస్తున్నారు, తినేస్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఆ డబ్బులతోనే గవర్నమెంట్ హాస్పిటల్ రన్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? ఆ డబ్బులతోనే ఏం రన్ అవుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్ రన్ అవుతుంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి దగ్గర డబ్బులే ఉండవు, కాలో చేయి ఇరిగిపోయి ఉంటుంది. అదే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలంటే ఒక 10 లక్షలు అవుద్ది దానికి. కానీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో 10 లక్షల రూపాయల ట్రీట్మెంట్ అతనికి ఏం చేస్తున్నారు? ఫ్రీగా చేస్తున్నారు. డబ్బులు ఎవరిచ్చారు అతనికి? ఎవరిచ్చారు? మనందరం ఇచ్చాం. ఎవరిచ్చారండి? అది. ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. నా టైంలో స్కార్పియన్స్ అని ఒక గ్రూప్ ఉండేది, ఆ రాక్ బ్రాండ్ వాళ్ళది. అండర్ ద సేమ్ సన్ అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ పాటలో ఏమని రాస్తాడంటే, ఏమంటాడంటే అతను, మనందరం కూడా ఒకే సూర్యుని కింద, ఒకే చంద్రుని కింద మనం ఉన్నాము, కానీ ఎందుకు ఈ యొక్క వ్యత్యాసాలు? మనందరం కలిసి ఒకటిగా జీవించలేమా అనే ప్రశ్న వేస్తాడు. వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ఒక దగ్గర పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో రోజుకి నాకు తెలిసి కొన్ని వందల మంది, లేదంటే ఎంతో మంది తినేటువంటి ఫుడ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కొన్ని కాలనీస్కి కావాల్సినటువంటి కరెంటు ఆ బిల్డింగ్లో వృధా అయిపోతూ ఉంటుంది, ఊరక లైటింగ్కి వాడేస్తూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? కానీ బీదవాడికి ఉండదు. వ్యత్యాసం చూసారా? అదే కామన్గా ఉంటే అందరికీ సమిష్టిగా సమానంగా దాన్ని గనక ఇచ్చేయగలిగితే అందరూ హ్యాపీగా ఉండొచ్చా? ఉండలేదు. క్రైస్తవం యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో చాలా గొప్పది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అది అంత బలంగా ఉంది. ఎన్ని ఏమంటారు వ్యతిరేకతలు వచ్చినా కూడా అది అంత స్థిరంగా ఎందుకని ఉందంటే అదే సత్యం. ఇంట్లో నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తావు, నీ జీతం 10,000, 50,000 అంటే ఇప్పుడు అట్లా లేదు. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ 1,00,000 రూపాయలు తీసుకొచ్చే అమ్మాయి 10,000 ఇస్తుంది, ఇంట్లో 90,000 అమ్మాయి పెట్టుకుంటుంది. ఇంకోళ్ళు ఇంకో 5,000 ఎంత ఇస్తారు, దాంతో ఇల్లు గడుస్తూ ఉంటుంది. ఏమి కావాల్సిన ఏమి కొనుక్కుంటా ఉంటుంది. ఏమికి ఐఫోన్ ఉంటుంది, తమ్ముడికి ఉండదు, వాడికి ఫోనే ఉండదు. మీకు అర్థమవుతుందా? అంటే ఎవరి కర్మ వాడిది అని మీరు అనొచ్చు. ద పాయింట్ ఈజ్ నాట్ దట్. నువ్వు కష్టపడాలి. నువ్వు కష్టపడకుండా నువ్వు తేరకు కూర్చొని ఆమె సంపాదిస్తున్నావు తింటాం కాదు. ఎవ్రీబడి షుడ్ కాంట్రిబ్యూట్. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంతమంది పనిచేస్తారు తెలుసు కదా మీకు? వాళ్ళందరూ సమిష్టిగా పనిచేస్తారు, కలిసి పనిచేస్తారు. ఒకరితో అవ్వదు. డిఫరెంట్ ఏమంటారు విభాగాలు ఉంటాయి. ఇది మేస్త్రి పని చేసేవాళ్ళు ఉంటారు, వైరింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు వర్క్ వాళ్ళు కరెక్ట్గా చేసి ఆ బిల్డింగ్ ఆ విధంగా నిలబెడతారు. ఒక ఇంజనీర్తో అవ్వదు, బిల్డర్తో అవ్వదు. అందరు కలిసి చేస్తే ఆ బిల్డింగ్ అట్లా నిలబడుతుంది. అలాగే దేవుని రాజ్యాన్ని మనం ఈ లోకములో స్థాపించాలంటే, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సువార్తని, సత్యాన్ని అందరికీ తెలియజేయాలంటే మనందరం కూడా కలిసి పని చేయాలి, ఐక్యత కలిగి ఉండాలి. నీది నాది అనేది పోవాలి, నేను అనేది అసలు కంప్లీట్గా అసలు తుడిచిపెట్టుకుపోవాలి. కానీ అదే ఎక్కువ అయిపోయింది ఈ రోజున. అది ఏ రోజైతే నీ నుంచి, నీ కుటుంబం నుంచి పోద్దో, నీ సంఘం నుంచి కూడా పోద్దు. నీలో ఫస్ట్ పోనప్పుడు నీ కుటుంబంలో కూడా పోదు, నీ కుటుంబంలో పోనప్పుడు సంఘంలో కూడా పోదు. ఇటువంటి సత్యాలనే మనము ధ్యానించాలి, అందరికీ చెప్పాలి. ఇవే కదా వ్రాయబడి ఉన్నాయి అపోస్తుల కార్యములు. మనం కూడా అపోస్తులమే. అపోస్తులు అంటే ఆ అపోస్తులు అని కాదు, వాళ్ళలాగా ప్రభుని వెంబడించే వాళ్ళం మనం కూడా. మనం నేర్చుకోవాల్సింది ఇవే. మీకు చెప్పాను కదా, వాళ్ళు కూడా ఆ విధంగా అమ్మేసి ఇక్కడ వచ్చి ఎంతో మందికి చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. కానీ అదంతా పొల్యూట్ అయిపోయి ఇప్పుడు దాన్ని మనవాళ్ళు దోచుకొని బిఎండబ్ల్యూలు, బెంజ్ కార్లు, అంటే కోట్ల విల్లాలు కొనుక్కొని విలాసవంతమైన జీవితాలు, ఫ్లైట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. సొంత ఫ్లైట్స్, ఎయిర్పోర్ట్లు ఉన్న పాస్టర్లు కూడా ఉన్నారు. తెలుసా మీకు? కోప్లాండ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు సొంత విమానాలు కూడా ఉన్నాయి. దేవుడు మాకు ఇచ్చాడు అంటారు వాళ్ళు.
వేర్ ఆర్ వి? ఎక్కడున్నాం మనం? ఆయన రాకడికి దగ్గరగా ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీది నాది ఏది లేదు ఈ రూపం. నథింగ్ బిలాంగ్స్ టు యూ అండ్ మీ, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. దేవుంది. అదేవిధంగా నువ్వు కూడా నీ సొత్తు కాదు, నిన్ను కూడా ఆయన వెలబెట్టి కొన్నాడు. సో యూ ఆల్సో బిలాంగ్ టు గాడ్. అలాంటప్పుడు ఎందుకు ఈ నీది నాది అనేటువంటి గోల అవసరమా? చెప్పండి. హల్లెలూయా. సో లెట్స్ సీ the 35th verse. And laid down at the apostles' feet, and distribution was made unto every man according as he had need. Distribution అంటే పంపకం, పంపిణీ. వారు తెల్ల బియ్యం, వైట్ రేషన్ పంపిణీ. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి కనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. ఒక కుటుంబంలో ఈ విధంగా ఏక మనస్సు, ఏక ఆత్మ ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు. మనం చూస్తాం, ఒక కుటుంబంలోనే తోబుట్టువులు ఒక నలుగురు ఉంటే ఒకడు భయంకరమైనటువంటి ఆర్థికమైనటువంటి స్థితిలో సూపర్ గా ఉంటాడు, ఇంకొకడికి తినటానికి సరిగ్గా ఉండదు. సరే, అది ప్రభువుని తెలియని వాళ్ళ విషయంలో అంటే ఓకే అనుకోవచ్చు. వీళ్ళు భయంకరమైనటువంటి క్రైస్తవులుగా వారిని వారు అనుకుంటూ ఉంటారు. కాదు కానీ అనుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ డబ్బున్న వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్నటువంటి డబ్బున్న వ్యక్తికే ఇంకా ఇస్తుంటాడు గిఫ్ట్లు. భేదవాడిని ఏమాత్రం కనికరించడు. మనుషుల దగ్గర పేరు కోసం అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆర్ఫనేజ్కి అక్కడికి వెళ్ళి కొంచెం భోజనాలు పెట్టడం అవి చేస్తుంటాడు. ఎంత బాధాకరమో చూడండి క్రైస్తవుల యొక్క జీవిత విధానం. బాబు, మీరందరూ జాగ్రత్త పడాలి, మీరందరూ మారాలి అని ప్రభు దేవుని వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాడు. అవసరం ఉన్న వారికి ఇవ్వండి అయ్యా, నీడికి ఇవ్వండి అయ్యా, నీడికి ఇవ్వండి. అంతేగాని గొంతు దాకా తిన్నవాడికి మళ్ళీ నువ్వు బిర్యానీ వేసి పెడితే ఏం ఉపయోగం? కడుపుతో ఆకలితో ఉన్న వాడికి ఇవ్వండి, వాడికి పెట్టండి. అలా వాళ్ళు పెట్టారు. మనం కూడా అలా చేయబద్దులమై ఉన్నాం. అలా చేయమనే ప్రభు వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఆ తర్వాత 36వ వచనం మనం చూస్తే, అండ్ జోసెఫ్ who by the apostles was surnamed Barnabas, which is being interpreted the son of consolation, a Levite and of the country of Cyprus, having land, sold it and brought the money and laid it at the apostles' feet. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయుండి దాని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల వద్ద పెట్టెను. జాగ్రత్త గమనించండి. చాలా మంది ఆ పనిని చేశారు. చాలా మంది కాదు, అందరూ చేశారు. అక్కడ రాసిన దాన్ని బట్టి అందరూ అదే పని చేశారు. అయితే ఈ బర్నబాస్ గురించి ప్రత్యేకంగా అక్కడ మనం రాయబడి ఉంటాం, చూస్తున్నాం. అతని ప్రత్యేకత ఏంటనేది కూడా అంతకుముందు కొన్ని సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది. అతని గురించి ఎందుకు అంత ప్రత్యేకంగా రాశారు, ఆ తర్వాత మనము చూడబోయేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటారు 5వ అధ్యాయంలో, అననీయ, సిపోరా అని. వాళ్ళ గురించి ఎందుకు అంత ప్రత్యేకంగా రాశారో కూడా మనం తర్వాత చూద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దే వర్ ఆల్ టుగెదర్ విత్ వన్ హార్ట్, వన్ సోల్. ఏక మనస్సు, ఏక ఆత్మ కలిగి ఉన్నారు. అందుకే బహుబలముగా, బహుధైర్యముగా, అత్యధిక కృపతో ప్రభు యొక్క పునరుద్ధానాన్ని వాళ్ళు ప్రకటించారు. హల్లెలూయా. అదేవిధంగా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా తీర్చగా. ఈ రోజున చాలా మంది క్రైస్తవేతరులు అంటే పక్కన పెట్టండి, క్రైస్తవులు కూడా దశభాగం ఎందుకు ఇవ్వాలి, అది పాత నిబంధన ఉంది కదా, కొత్త నిబంధనలు లేదు కదా, ఈ టైప్లో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు ప్రతి నెల ఇన్సూరెన్స్ కడతావా? కడతావు లేకపోతే ఇంకోటి కడతావు. దేనికోసం? అదంతా ఉదాహరణ చెప్తున్నాను, అయితే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా అంతే. ఓకే,
సో ప్రతి నెల మనం ఇన్సూరెన్స్ కట్టాం అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ 1 సంవత్సరం పాటు కట్టాం, నెలకి 2,000 కట్టాం. ఆ సంవత్సరంలో మనకేం అవ్వలేదు అనుకోండి, ఆ 24,000 పోయినట్టేనా? పోయినట్టే. కానీ పోయినట్టు కాదు, అలా కట్టేవాడు ఇంకోటి ఉంటాడు, వాడెవడికో ఏదో జబ్బు, ఏదో యాక్సిడెంట్ ఏదో అవుద్ది కదా, ఆ కంపెనీ వాడు ఏం చేస్తారు, వాడికి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాడు. వాడు 2,000 కడుతుంది నెలకి, కానీ వాడికి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? 10 లక్షలైనా 50 లక్షల ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే మనందరి డబ్బులతో వాడికి ట్రీట్మెంట్. ఎందుకని? సంఘములో 10వ భాగం పక్కన పెడితే కృతజ్ఞతార్పణలు, ప్రభు పరిచర్య కొరకు ఎందుకు మనం కానుకలు ఇవన్నీ ఇవ్వాలనంటే, ఆ కానుకలు, ఆ వచ్చే 10వ భాగాలు కానీ అవన్నీ కూడా దేని కొరకు వినియోగించబడాలి చెప్పండి? ప్రభు సువార్త ప్రకటించబడటానికి, అవునా? సెకండ్ ఏంటి? అవసరంలో ఉన్న వారికి ఇవ్వటానికి. అర్థమవుతుందా మీకు? ఒకవేళ మీకు ఏ అవసరం రాలేదనుకోండి, ఆ పరిస్థితి రాలేదనుకోండి, మీరు ఇంకా అదృష్టవంతులే. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆ డబ్బులు ఆ వ్యక్తికి ఉపయోగపడి అనుకోండి, మీకు ఎంత ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, ముందు ఆ యొక్క ధనాన్ని దేవుని పరిచర్య అనగానే దేవుని సేవ, దేవునికి ఇస్తున్నాం అంటారు చాలా మంది. దేవునికి ఇవ్వటం కాదు, దేవుని పరిచర్య కొరకు ఇవ్వటం. గుర్తుపెట్టుకోండి, పదాలు మార్చుకోవాలి మనం. చాలా మంది దేవుడికి ఇవ్వండి, దేవుడికి కాదు నువ్వు ఇస్తుంది, దేవుని పరిచర్యకు, దేవుని పనికి ఇస్తున్నావు. ఆ పనిని నువ్వు పూర్తిగా చేయలేకపోతున్నావు. నువ్వు ఉద్యోగమో ఇంకోటో ఉంది కాబట్టి నువ్వు ఆ పని చేసుకుంటున్నావు. ఆ బాధ్యత నీ మీద కూడా ఉంది. అయితే నువ్వేం చేస్తున్నావు? అదే పనికి వారి జీవితాన్ని సమర్పించినటువంటి సేవకునికి ఏం చేస్తున్నావు? నువ్వు ఆ యొక్క కాంట్రిబ్యూషన్ నువ్వు ఇస్తున్నావు. అయ్యా, నువ్వు అక్కడ పరిచర్యకి వెళ్తావు కదా, ఆ పరిచర్యకి ఈ డబ్బులు పెట్రోల్కి వాడు అంటే నువ్వు అలా చెప్పట్లేదు, అలా అని ఇవ్వట్లేదు, కానీ నువ్వు ఇచ్చేవి ఆ విధంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మన సంఘములో ఎవరైనా ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉందని చెప్పారనుకోండి, చాలా మంది అందరికి చెప్పుకుంటారా? చెప్పుకోరు. కానీ సేవకునికి అన్నీ చెప్తారు. ఎందుకని? ప్రార్థన చేస్తారని. అంతేనా? కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవసరత వచ్చినా ఏం చేస్తారు? సేవకునికి ఫోన్ చేస్తారు. సేవకురాలు ఫోన్ చేస్తే, అమ్మ ఇట్లా ఉంది పరిస్థితి. అప్పుడు సేవకురాలు చేసిన పని ఏంటి? ప్రార్థన చేయటం మాత్రమే కాదు, ప్రార్థన చేసి ఆ తర్వాత వారికి సహాయాన్ని కూడా అందించాలి. అలా అందించుట కొరకే మీరు ఇచ్చేటువంటి కానుకలు ఏవైనా కూడా. కానీ వాటిని అలా అందించకుండా, అలా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా దాచేసుకొని పెద్ద పెద్ద కార్లు, బంగళాలు, బిల్డింగులు కొనుక్కొని దేవుడు మాకు ఇచ్చాడు, మమ్మల్ని దీవించాడు అంటున్నారు. ఏమండి? అట్లాంటి సేవకులకి దేవుడు ఇవ్వడు, మీరిస్తారు. అర్థమవుతుందా? కానీ మీకు కావాలనుకోండి, ప్రార్థన చేయమంటాడు ఆ సేవకుడు. మీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తా అంటాడు అట్లాంటి సేవకుడు. కానీ అవసరం వచ్చింది అనుకోండి అతనికి, మనందరం కలిసి దీన్ని చేసుకోవాలా అంటాడు. అర్థమైందా? దాంట్లో 90% కొట్టేస్తాడు, 10% అట్లా చూపిస్తాడు అనమాట. సో దయచేసి అర్థం చేసుకోండి. అపోస్తుల పరిచర్య చాలా గొప్పది. ఆది అపోస్తుల సంఘం చాలా గొప్పది. స్వార్థం అనేది ఏమాత్రం లేకుండా నిస్వార్థంగా వాళ్ళు పరిచర్య చేశారు. త్యాగపూరితమైనటువంటి పరిచర్య చేశారు. అంత అమ్మేసి ఇట్లా ఇచ్చేయాలంటే ఎవరి వల్ల అవుద్ది చెప్పండి? చాలా కొద్ది మంది వల్ల అవుద్ది. అలాంటి కొద్ది మంది ఇంకా ఉన్నారు. వారి కొరకు గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉదాహరణకి బర్నబాస్ పేరు ఇక్కడ రాశారు. అలాంటి బర్నబాస్ ఎన్ని వందల వేల లక్షల కోట్ల మంది ఉన్నారో వారి వల్లే మనకు సువార్త వచ్చింది. వారి వల్లే మనం ప్రభువుని తెలుసుకోగలిగాం. గుర్తుపెట్టుకోండి. మరి అలాంటి పేరు ఇక్కడ ఆయన పేరు రాసింది, మిగిలిన వాళ్ళ పేర్లు రాసిలేవు. కానీ వాళ్ళందరి పేర్లు ఎక్కడుంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి. హల్లెలూయా. మరి నీ పేరు, నా పేరు కూడా జీవ గ్రంథంలో ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి? మనం కూడా మన జీవితం మన అనే పాయింట్ లేదండి. ఈ జీవితం ఆయనది అనే విషయాన్ని ముందు గ్రహించాలి. మన శరీరము, మన జీవితమే మనది కాదు అన్నప్పుడు
ఇది నాది ఇది నీది అని మనం అనుకోవటం ఎంత హాస్యాస్పదం. అందుకే నేను బాగా డబ్బు ఉన్న వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు మాట్లాడుకునే మాటలు చూసి నవ్వుకుంటా ఉంటాం మనసులో. నవ్వు వస్తుంటది, జాలేస్తుంటది. ఎందుకనంటే నాకు తెలుసు సత్యం. కొంతమంది అనుకోవచ్చు ఏమి లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు అని. ఐ హావ్ సీన్ సో మచ్. మరి ఏమో కోట్లు ఏమి నేను చూడలేదు, కానీ చాలా గొప్ప జీవితం ఎలా ఉంటుందో నేను చూశాను ఆల్రెడీ. చాలా మంది ఇప్పుడు నా బంధువులు కానీ స్నేహితులు కానీ ఇప్పుడు ఏదైతే జీవితాన్ని చూస్తున్నారో ఆ జీవితాన్ని దేవుడు నాకు ఒక 25-30 సంవత్సరాల ముందే చూపించాడు. ఓ 30 సంవత్సరాల క్రితమే రోజుకి 5 నుంచి 7,000 రూపాయలు సంపాదించాడు. ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకనంటే అది సంపాదించే ఇది లేక, లేదంటే అది చేసుకునే ఇది లేక లేదు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నానని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే ప్రతి మాట, ఇక్కడ చెప్పే ప్రతి మాట ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇక్కడ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి? సొంత మాటలు ఏమి ఉండవు ఇక్కడ. సొంత మాటలు చెప్పేవాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ దగ్గరికి చాలా మంది వెళ్తారు. హల్లెలూయా. ఎందుకంటే సత్యం అందరినీ అందరికి అర్థం కాదు, అందరూ జీర్ణించుకోలేరు సత్యాన్ని. ఈ పని చేయమంటే ఇప్పుడు నేను ఎవరైనా చేస్తారా చెప్పండి? మీకున్నదంతా అమ్మేసి బీదలకు ఇచ్చేయండి అంటే ఎవరిని ఇస్తారా చెప్పండి? ఏదో పెద్ద ప్లాన్ వేసాడు అనుకుంటారు కదా. సో దట్స్ నాట్ వాట్ ఐ మీన్ టు సే. నేను చెప్పదలుచుకుంది అది కాదు. సత్యాన్ని తెలుసుకోండి, దాన్ని అనుసరించడానికి కావాల్సిన కృపని దేవుణ్ణి అడగండి. నేను కోరుకునేది కూడా అదే. నేను కూడా అలాంటి జీవితమే జీవించాలని కోరుకుంటాను. చాలా సందర్భాల్లో చాలా లోకరీతి అవకాశాలు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా వద్దనుకోటే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే నాకు తెలుసు ఎప్పుడైతే అనవసరమైన ధనము, అనవసరమైన ధనం మన దగ్గర ఉంటుందో ఖచ్చితంగా అది మనల్ని పడిపోయేలా చేస్తుంది కదా. నువ్వు అయితే దేవునికి లేదా సిరికి మాత్రమే దాసురాలిగా ఉంటావు. ఎయిదర్ వన్. రెండిటికి ఉండే అవకాశం లేదు. సో బీ కేర్ఫుల్. అండ్ టుడే వీ హ్యావ్ టు మేక్ ఎ డిసిషన్ టు బీ లైక్ అపోస్టల్స్, అట్లీస్ట్ హ్యావింగ్ సంథింగ్ ఇన్ కామన్. ఆమెన్. వాళ్ళేమో కలిగిందంతా కూడా సమిష్టిగా కలిగి ఉన్నారు. ఆ స్థాయికి మనం వెళ్ళడానికి సమయం పట్టుద్ది. అట్లీస్ట్ కొద్దిలో అయినా మనము కలిసికట్టుగా ఉందాం. ఆమెన్. హల్లెలూయా. అప్పుడేమవుద్దంటే ఒకరి అవసరాల్లో ఒకరు మనం సహాయము చేసుకోగలుగుతాం. ఇది కేవలం ఆర్థిక సహాయమే కాదు, కొన్ని సందర్భాల్లో మన యొక్క ఫిజికల్ ప్రెజెన్స్ కూడా అవసరం ఉంటుంది. We go to some families and we sit there for hours together to counsel them. ఆ కుటుంబాలని కలపటానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ గొడవలు, ఆ ఇబ్బందుల్ని తీర్చడానికి కొన్ని గంటలు మేము కూర్చుంటాం. సమయం ఉండదు, అపసమయం ఉండదు. ఏ సమయంలో అయితే ఆ సమయంలో, లోకల్ కాదు, నాన్ లోకల్ కాదు, ఎక్కడికైనా వెళ్తాం. దేని కొరకు ఇదంతా చేస్తున్నాం? దేని కొరకు? ప్రభువు చెప్పాడు కాబట్టి చేస్తున్నాం అంతే. హల్లెలూయా. ప్రభు మాలో ఉండి చేయిస్తున్నాడు. సో మనం ఇచ్చేటువంటి సహాయం అంటే ఆర్థికమైనది మాత్రమే కాదు, దేవుడు మనకిచ్చిన ఈ జీవితం అనే సమయాన్ని కూడా కేటాయించగలగాలి, వెళ్ళగలగాలి. రీసెంట్ టైమ్స్లో చాలా ఫ్యామిలీస్ని నేను కౌన్సిల్ చేయడం జరిగింది. వేరే ఊరు వెళ్ళి కౌన్సిల్ చేసినవి ఉన్నాయి, అర్ధరాత్రులు వెళ్ళి కౌన్సిల్ చేసినవి ఉన్నాయి. ఎందుకనంటే దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క పనే అది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే ఆ సేవకుడు ఒక సెలబ్రిటీ లాగా అక్కడ నుంచొని ఏదో ఒక షో లాగా చేసేసి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ చూసేసి వెళ్ళిపోతారు. ఆయనకి వీళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి సంబంధం లేదు, ఎవరేంటో తెలియదు, ఎవడేం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటే ఆ భార్య గురించి, పిల్లల గురించి, కోడళ్ళు, అల్లుళ్ళు, పిల్లలు, వాళ్ళ గురించి అంత తెలియకుండా ఉంటుందా? వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం చదువుకుని తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఆయన గైడ్ చేస్తుంటాడా లేదా అని. ఈరోజు నా పరిస్థితి ఉందా సంఘాల్లో? లేదు. ఎందుకు లేదంటే
మెగా చర్చెస్ ఇవన్నీ ఏంటండి? అది పెద్ద మోసం, జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో వీటన్నిటి గురించి ఆల్రెడీ ఎన్నోసార్లు సందర్భాలు చెప్పాను కాబట్టి ఐ డోంట్ రిపీట్. తిమోతి గనుపల్లి అనేటువంటి యూట్యూబ్, తిమోతి గనుపల్లి TIMOTHYGANUPALLI ఈ పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్లో కొడితే యూ విల్ హ్యావ్ ద మెసేజెస్, వందల్లో మెసేజ్లు ఉంటాయి. టైటిల్ని బట్టి మీకు అర్థమవుతుంది మెసేజ్ దేనికి సంబంధించింది. అవన్నీ కూడా క్రీస్తు బోధకు సంబంధించినయే, సొంత బోధలు ఏమాత్రం కాదు. ఇంత డీప్గా ఈ అపోస్తుల కార్యాలని ధ్యానిస్తానని అనుకోలేదు. అలా మీతో నేను మనం షేర్ చేసుకుంటామని నేను అనుకోలేదు. కానీ దేవుని కృప ఏంటో తెలుసా అండి, వాళ్ళు ఏదైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన నేను తెలియక చేశానో చేయలేదో తెలియదు, కానీ అంతే ధైర్యంగా సత్యాన్ని ఎక్కడైనా ప్రకటిస్తూ ఉంటాను నేను. హల్లెలూయా. సత్యాన్నే మాట్లాడతా, వాక్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తలులు చేసిన మొదటి ప్రార్థన అది. దేవుడు ఆలకించి నెరవేర్చిన మొదటి ప్రార్థన కూడా అదే. వాళ్ళకి వెంటనే ఆ ధైర్యాన్ని వాళ్ళకి అనుగ్రహించాడు. హల్లెలూయా. సో లెట్స్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ కామన్. ఇఫ్ నాట్ ఎవ్రీథింగ్, స్టార్ట్ విత్ సంథింగ్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్. మీరు గనక గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, Galatians 6 chapter 2nd verse, ఒకని భారము ఒకడు మోయుడి, ఈలాగు చేసి క్రీస్తు నియమమును నెరవేర్చుడి అని ఉంటుంది. బేర్ ye one another's burdens and fulfill the law of Christ. ఓల్డ్ టెస్ట్మెంట్ లా కాదు, we have to fulfill the law of Christ, which is bearing one another's burdens. ఒకని భారాన్ని ఒకళ్ళు మోయటం, ఇలాగూ చేసే క్రీస్తు. సో బైబిల్ చెప్తున్నటువంటి సత్యాన్ని, పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నటువంటి సత్యాన్ని, ప్రభు చెప్పినటువంటి సత్యాన్ని మాత్రమే మనం వినాలి, నమ్మాలి, ఆచరించాలి తప్ప ఇక వేటిని కాదు. హల్లెలూయా. సో లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ ఇన్ కామన్, అండ్ ఇఫ్ ద లార్డ్ విల్లింగ్ బై హిస్ గ్రేస్ మనం కూడా వాళ్ళలాగే లెట్స్ హ్యావ్ ఆల్ థింగ్ ఇన్ కామన్. నేను ఈ పరిచర్య ప్రారంభించినప్పుడే ఆ కొత్తలోనే ప్రభు చాలా విషయాలు అప్పట్లోనే ఆయన నాకు తెలియజేశారు. కాబట్టి నాకు ఆలోచన కూడా ఉంది, ఇలాంటి ఆలోచన ఉంది నాకు. అలాంటి వ్యక్తులతోనే, ఇలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులతో ఈ యొక్క సంఘము కట్టబడాలి అని. హల్లెలూయా. అప్పుడు ఎంత చక్కగా మనం, ఏమండి, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను, బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ విల్ హ్యావ్ ఇన్ కామన్. అవసరం కొద్ది అకార్డింగ్ టు నీడ్, నాట్ అకార్డింగ్ టు గ్రీడ్. నీ దురాశను బట్టి కాదు, నీ అవసరాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కనుక మనం షేర్ చేసుకోగలిగితే ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. సో ఇంకా ఉందా నాది నేను అనే దయ్యం? అది పోవాలి. ఏక మనస్సు, వాక్యానుసారమైన మనస్సు. నేను వాక్యానుసారమైన మనసు కలిగి ఉంటే, మీరు క్రైస్తవులై ఉండి మీరు వాక్యానుసారమైన మనసు కలిగి ఉంటే, మన ఇద్దరి మనసు ఒకటే, ఎందుకంటే ఇది చెప్పేది ఒకటే. దెన్ వీ కెన్ ఆల్సో విట్నెస్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. విట్నెస్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ గ్రేట్ పవర్ అండ్ గ్రేట్ గ్రేస్. మనందరం కూడా అత్యధిక కృపను పొందుకొని బహుబలముగా యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇవ్వగలం. హల్లెలూయా. లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ ఇన్ కామన్ అండ్ లెట్స్ కంటిన్యూ విత్ ఎవ్రీథింగ్ ఇన్ కామన్. ఆమేన్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. ఇంకా కొన్ని ఉన్నాయి వాక్య భాగాలు, సమయము సరిపోవట్లేదు కాబట్టి ఐఎమ్ క్లోజింగ్. ఓకే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించండి. బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది, మనం కేవలం ఒక సంఘం అంటే వేరు వేరు కాదు, మనందరం ఒకే అవయవాలని కూడా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. వీఆర్ వన్ బాడీ విత్ డిఫరెంట్ పార్ట్స్. కొరింథియన్స్ 12th chapter 12th verse, రోమన్స్ 12th chapter 5th verse చూస్తే we belong to each other అంటుంది. we belong to each other. ఒకరికొరకొకరం, మనం ఒకే శరీర భాగాలం, ఒకరికొరకొకరం. ఆ విధంగా మనం ఐక్యత కలిగి ఏక మనసుతో మనం జీవించాలి. అలా జీవించినప్పుడు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని బహుబలముగా
అత్యధిక కృపను పొందుతూ మనం చేయగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మరి యొక్క పునరుద్ధాన దినమున మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఆయా సత్యమును తెలుసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అవును ప్రభువా, ఏక మనస్సు, ఏక ఆత్మ, ఈ రెండు మాకు కలుగులాగున మీ కృపను అనుగ్రహించండి. అపోస్తులు ఏ విధంగా నాది నేను అని అనుకోలేదో మేము కూడా ఆ విధంగా అనుకోకుండా, మాకు కలిగి ఉన్నదంతా కూడా ఇది మాది కాదు నీదే అని, ఈ జీవితం కూడా నీదే కాబట్టి నీ ఆజ్ఞను అనుసరించి జీవించటమే మా యొక్క పని. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఒకని భారము ఒకడు మోయచ్చు, క్రీస్తు నియమం నెరవేర్చుడి అన్నారు. ఆ విధంగా మేము అపోస్తుల వలె జీవించే కృపను మాకు దయచేయండి. బర్నబాను గురించి ప్రత్యేకంగా మీరు రాశారు. బర్నబాస్ తనకున్న పొలం అమ్మి ఆ ధనమంతా ఇచ్చాడు. ఆ తర్వాత అతన్ని ఏ విధంగా అపోజిట్ పౌలు గారికే మెంటర్గా, అపోజిట్ పౌలు గారికి ఒక గైడ్గా మీరు వాడుకున్నారు. ప్రభా, నీ నిమిత్తము, నీ సేవ నిమిత్తము మేము ఏది చేసినా కూడా నూరంతల వీరంతల ఫలాన్ని మేము పొందుకుంటామని తెలుసు. మా సమయాన్ని, జీవితం అనే సమయాన్ని, మీరు మాకిచ్చిన తలాంతుల్ని, మీరు మాకిచ్చిన సమస్తమును అవి మీవి అని నమ్మి మీ కొరకు కనుక, మీ పరిచర్య కొరకు వినియోగించే ఆ ధైర్యాన్ని, ఆ తెగింపుని, ఆ త్యాగమును మా అందరికి అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God blessed us. We are all blessed. Hallelujah. Praise the Lord.